సెలబ్రిటీలకు పెద్ద తలనొప్పి ఏంటంటే సరదాగా కూడా ఓ మాట అనకూడదు. ఫన్నీగా క్వశ్చన్స్ అడిగారు కదా అని అంతే ఫన్నీగా ఆన్సర్ ఇస్తే చాలు అయిపోయినట్లే. కోట్స్ పెట్టి హైలైట్ చేయటమే కాదు, దానిపై రియాక్షన్లు కూడా కలెక్ట్ చేస్తూ ఉంటారు. రేణుదేశాయ్ విషయంలోనూ అదే జరిగింది. దీంతో మీకు దండం పెడతా ప్లీజ్ అంటూ మరొక వీడియో రిలీజ్ చేయాల్సి వచ్చింది. అసలు ఏం జరిగిందో ఈ వీడియోలో చూసేద్దాం. ఇలాంటి వీడియో కూడా నేను ఒక్కరోజు చేయాల్సి వస్తుంది, నేను నిజంగా అనుకోలేదు. ఇట్ హాస్ బికమ్ సచ్ అ బిగ్ న్యూస్. నాకు కూడా తెలియదు, నాకు మధ్యాహ్నం వరకు తెలియదు. దీపావళి సందర్భంగా రేణుదేశాయ్ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా తన కెరియర్, ట్రోల్స్, ఆధ్యాత్మిక మార్గంపై ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేశారు. ఈ సందర్భంగా వాట్ నెక్స్ట్ అని యాంకర్ అడిగిన క్వశ్చన్ కి ఫన్నీగా ఇక సన్యాసమే అని ఆన్సర్ ఇచ్చారు. అంతే, అసలు విషయం వదిలేసి ఈ కామెంట్ ని హైలైట్ చేశారు నెటిజన్లు. రేణుదేశాయ్ సన్యాసం తీసుకుంటారంటూ వార్తలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. ఇవన్నీ చూసి అవాక్కైన రేణు వెంటనే మరొక వీడియో రిలీజ్ చేయాల్సి వచ్చింది. లేటెస్ట్ వీడియోలో ఏమన్నారంటే, ఇలాంటి వీడియో చేయాల్సి వస్తుందని నిజంగా అనుకోలేదు. దీపావళి సందర్భంగా ఓ ఇంటర్వ్యూకి వెళ్తే మీ నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి అని సరదాగా యాంకర్ అడిగారు. మోడలింగ్ చేశారు, యాక్టింగ్ చేశారు, పిల్లలు పెద్దవుతున్నారు, ఎన్జిఓ రన్ చేస్తున్నారు అనే ఉద్దేశంతో అడిగారు. నెక్స్ట్ సన్యాసం తీసుకుంటారని చాలా సరదాగా చెప్పాను. నిజంగా జోక్ చేశాను, కానీ అది చాలా పెద్ద వార్త అయిపోయిందని నాకు తెలియలేదు. చాలామంది ఆ న్యూస్ నాకు షేర్ చేశారు. మా ఫ్రెండ్స్ పేరెంట్స్ కూడా రేణుకి ఏమైంది, బాగానే ఉంది కదా, ఎందుకు సన్యాసం గురించి మాట్లాడింది అని వరుస ప్రశ్నలు వేస్తున్నారు. కొందరు బాధపడుతున్నారు, మరికొందరు తిడుతున్నారు, ఇంకొందరు జాలిపడుతున్నారు. అసలేంటిదంతా? ఎప్పుడూ గలగలా మాట్లాడే నాకు ఈ విషయంపై ఎలా రియాక్ట్ అవ్వాలో మాటలు రావటం లేదంటూ రియాక్ట్ అయ్యారు రేణు. ఇక సన్యాసం గురించి మరొకసారి క్లారిటీగా ఏమిచ్చారంటే, నాకు 2 పిల్లలున్నారు, ఆజ్కి ఇంకా 15వ సంవత్సరాలు. ఇంత తొందరగా సన్యాసం తీసుకోను. ఖచ్చితంగా నా అల్టిమేట్ స్టేజ్ సన్యాసమే, కానీ ఇప్పుడే కాదు, ముసల్దాన్ని అయ్యాక తీసుకుంటా. ఇప్పుడు నాకు 45 ఏళ్ళు, మరొక 20 ఏళ్ల తర్వాత సన్యాసం తీసుకుంటా అని క్లారిటీ ఇచ్చారు. తనకు దైవభక్తి చాలా ఎక్కువని, దేవుడంటే ఇష్టమే, కానీ అంతకన్నా నా పిల్లలంటే ఎక్కువ ఇష్టం. వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. ముందు పిల్లలు, ఆ తర్వాతే దేవుడు. అలాంటప్పుడు చిన్న పిల్లల్ని వదిలేసి సన్యాసం ఎందుకు తీసుకుంటాను? నేను బాధ్యత లేని తల్లిని కాదు. అయినా సన్యాసం గురించి ఏమైనా అడగాలనుకుంటే నాకు కాలర్, మెసేజ్ చేస్తే సరిపోతుంది కదా. ఈ చర్చ అంతా ఏంటి? పైగా రేణుదేశాయ్ సన్యాసం తీసుకుంటారట, మీ అభిప్రాయం ఏంటని ఇంకెవరినో ఎలా అడుగుతారు? నాకు చాలా విచిత్రంగా అనిపిస్తోంది. సమాజానికి ఉపయోగపడే అంశం గురించి కాకుండా ఇలాంటి విషయం గురించి ఇంతసేపు చెప్పాల్సి రావటం బాలేదు అంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు రేణు. ప్లీజ్ కొంచెం సీరియస్గా ఆలోచించండి, మనకి చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. నేను ఖచ్చితంగా ఆధ్యాత్మిక మార్గంలోనే నడుస్తాను, కానీ దానికి టైం ఉంది. ప్రస్తుతానికి నేను సన్యాసం తీసుకోను, ప్లీజ్ దండం పెడతాను. సీరియస్ టాపిక్స్ చాలా ఉన్నాయి. వరల్డ్ హంగర్, చిన్నారుల ఎడ్యుకేషన్, విమెన్ సేఫ్టీ, రోడ్ల పరిస్థితి, ఇలా సీరియస్ ప్రాబ్లమ్స్పై కాన్సన్ట్రేట్ చేయండి. రిపోర్టింగ్ అంటే జోక్ కాదంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు రేణు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.